మళ్ళీ పట్టుకోండి. ఐరావత గజారూఢ వజ్రపాణి సచేపతి స్వర్ణవర్ణ సహస్రాక్ష నవపాయాద్రసేశ్వర శ్రీ పురందరాభ్యా నమః. శ్రవరక్షే సమద్భూతం శ్రావణ్యాం శుక్లపక్షకే పద్మోద్భవ సముత్పన్న విష్ణు పూజా విశారద కుశాసన సమాసీన ఊర్ధ్వపుండ విరాజితం శిఖాయజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన సువిరాజితం పద్మం కమండలధరం బ్రహ్మ శిఖరసేవితం తులసీ పద్మమాలాపి తపసాచా శోభితం పారమాపీక మంత్రజ్ఞా విఖనో మునిమాశ్రయే సౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శ్రీమద్వికనస మహాగురవే నమః. అక్షతలు వేయండి, అక్షతల పుష్పం వేయండి. శ్రీమద్వికనస మహాగురవే నమః. అమ్మా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తల్లి గారికి మీ తండ్రి గారికి, అలాగే మీ ధర్మపత్ని కూడా మీ తల్లి గారికి మీ తండ్రి గారికి, ఇద్దరు కూడా ఇక్కడ సజీవంగా ఇక్కడ ఉన్నారనుకోండి. అంటే ఏ కారణం చేత వాళ్ళు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన వాళ్ళని ఎత్తు తెచ్చుకుని నమస్కారం చేయండి. ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా, తల్లిదండ్రి ఇక్కడ రాలేకపోయినా ఇక్కడ వచ్చినట్టుగా భావన చేసి వాళ్ళకి రెండు పాదాలకి పట్టి నమస్కారం చేస్తున్నట్టుగా భావన చేసి అక్షతలు స్వామికి సమర్పణ చేయండి. పితృసమం దైవం నసదా భోగీర్తితం సర్వతీర్థఫలం త్రోణాం పితృవందనమాచరేత్ మాతా పితృభ్యో నమః. అయితే సంస్కారం తండ్రి తల్లి ఇవ్వాలండి. తల్లి తండ్రి సంస్కారం ఇవ్వాలి ఇవాళ, కానీ ఇవాళ తల్లి తండ్రి సంస్కారం ఇవ్వటం లేదండి. చదువులు మాత్రం ఇస్తున్నారు, మంచి ఏసీ రూములు ఇస్తున్నారు, ముష్టాన్న భోజనాలు ఇస్తున్నారు, కానీ సంస్కారం ఇవ్వట్లేదు. అందుకే ఇవాళ తల్లి తండ్రి మాట వినే పిల్లలు కరువైపోయారు. కానీ అయితే ఒకవేళ తల్లి తండ్రి సంస్కారాన్ని కానీ ఇవ్వకపోతే గురువు సంస్కారాన్ని ఇస్తేటండి. అలాంటి సద్గురువులు మనం ఆశ్రయించాం. కారణం ఏమిటంటే పంచి కట్టుకొని నామం పట్టుకొని పైన శాలువా వేసుకుంటే నమస్కారం పంతులు గారా అంటాం. మంచి ఏలకొలగా అంటాం, ఎట్టకారం మామూలుగా కాదు, మహా మంచి ఆనందం అంట. అంటే ఏ వ్యక్తి దగ్గర ఏమి చేయండి, 10th క్లాస్ చదువుకున్నవాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు, డిగ్రీ చదువుకున్నవాడు, ఇంజనీరింగ్ చదువుకున్నవాడు, మెడిసిన్ చదువుకున్నవాడు అందరూ ఒకలేనండి? అందరూ సమానమైనట్టే. ఎట్లా సమానం కాదు అంటే వారి వారి స్థాయి. 10th క్లాస్ వాడు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాడు ఉన్నారు, డిగ్రీ వాడు, ఇంజనీర్ వాడు, మెడిసిన్ డాక్టర్. వారి వారి చదువు బట్టి విలువండి. సెనస్కోప్ వేసుకుంటే డాక్టర్ గారు నమస్కారం అంటున్నాం, నల్లకోట వేసుకుంటే లాయర్ గారు నమస్కారం అంటున్నాం.